బ్రిడ్జ్. సో హౌరా బ్రిడ్జ్ కింద ఉన్నాను నేను. నా లెఫ్ట్ సైడ్లో ఒక నది ఉంది, హూగ్లీ నది అంట, హూగ్లీ రివరు. ఓకే, సో ఇక్కడి నుంచి వచ్చేసి నేను 15-20 మినిట్స్ వాక్ చేయాలా నా హాస్టల్కి. అది ఇక్కడ ఒక కాలేజ్ ఉంది, సో ఆ కాలేజ్ దగ్గర మహాత్మా గాంధీ రోడ్ అని. సో బాగుంది, లైట్నింగ్ అంతా ఫుల్ వచ్చి చూసారు కదా, నా మొహం వెలిగిపోతుంది. అది యాక్చువల్ కలర్ కాదు, సో ఈ లైట్నింగ్ వల్ల. సో అది చాలా చాలా బాగుంది ఈ హౌరా బ్రిడ్జ్. చిన్నదే, ఓకే చిన్నదే, లైక్ ఓకే బాగుంది, ఫైన్. ఇంకా అది కొద్దిగా ముందర వచ్చి ఉంటే లైట్లు అన్నీ వేస్తున్నారు, అంటే ఇప్పుడు లైట్లు ఆపేస్తున్నారు. లైట్లు వేస్తుంటే భలే ఉండేది అంటున్నారు. ఇటు పెడస్ట్రియన్ వాక్స్ ఉన్నాయి, అది మధ్యలో రోడ్డు. సో రోడ్డుకి ఇటు అటు వచ్చి పెడస్ట్రియన్ వాక్స్ ఉన్నాయి. ఓకే, సో ఎక్కువ మంది లేరు. కింద ఘాట్ ఉంది, అది హూగ్లీ రివరు, కింద ఘాటు. సో ఇంకోటి ఏంటంటే ఆ రివర్కి, హూగ్లీ రివర్ లోపలే వచ్చి వీళ్ళు మెట్రో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఓకే, అదొక స్పెషాలిటీ ఇక్కడ. వీడియో తీస్తూ ఉంటే బైక్లో చూస్తూ ఉన్నారు, తీస్తా, అదే మ్యాటర్. నేను వచ్చేసి కోల్కతా వచ్చినప్పుడు ఒక హాస్టల్లో ఉంటాను. యాక్చువల్లీ ఆ హాస్టల్ని బుక్ చేసుకున్నాను. ఇది వచ్చి చాలా తక్కువ, అఫోర్డబుల్, మళ్ళీ బాగుంది. సో కమ్యూనిటీస్ సూపర్గా ఉంది, ఇక్కడ కల్చర్, ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ చాలా బాగున్నారు. సో నేను మీకు వచ్చి చూపిస్తాను లైక్ హాస్టల్ ఎలా ఉంటుంది, లైక్ ఏమేమి ఉన్నాయి అమ్యూనిటీస్ మనకు అని చెప్పేసి. ఓకే, చూపించేసి తర్వాత నేను వచ్చేసి ఇది నాకు వచ్చి నా బుకింగ్స్లో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్. సో తినేసి నేను ఇక్కడ బయటికి వెళ్ళిపోతాను. యాక్చువల్లీ నేను వచ్చి బైక్ తెచ్చుకోవాలి, నేను బైక్ బుక్ చేసుకున్నాను కాబట్టి ఆ బైక్ తెచ్చుకోవాలని తెలిసి. ఓకే, చూపిస్తాను. సో ఇదే హాస్టల్. ఇక్కడ వచ్చి భయ నైట్ అంతా తాగేసి తింటా ఫన్నీగా మాడుకుంటా ఉన్నారు. ఓకే, ఇది వచ్చి రిసెప్షన్. ఒక కాఫీ మిషన్ ఉంది, జీపే చేయాలి, పే చేస్తేనే చేయాలి. సో ఈ హాస్టల్ పేరు వచ్చేసి సిటీ సెంట్రల్ హాస్టల్ ఇది. ఓకే, సిటీ సెంట్రల్ హాస్టల్. ఇది వచ్చి పర్ డే లైక్ 450-500 పడుతుంది. సో ఇది వచ్చి 4th ఫ్లోర్లో ఉంది. ఇక్కడే లైక్ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ నుంచి ఒక 3.5 కిలోమీటర్స్. ఇది ఆ రిసెప్షన్ పైన 4th ఫ్లోర్లో. లోపలికి వచ్చామనుకోండి, లోపల ఇట్లా సోఫాస్, ఇలా బెడ్స్ అవన్నీ ఉన్నాయి. ఓకే, ఇది కిచెన్ అనమాట. మనం కావాలంటే వండుకోవచ్చు, వాళ్ళు కూడా వండుకొని ఇస్తాను. బ్రెడ్ టోస్టర్స్, ఓవెన్స్ ఉన్నాయి, ఇంకా ఇండక్షన్ స్టవ్స్ ఉన్నాయి, ఇంకా వాటర్ ప్యూరిఫైర్స్, ఇక్కడ ఫ్రిడ్జ్ ఉంది, లాకర్ కూడా ఉంది. ఓకే, బ్రేక్ఫాస్ట్ వచ్చి 8 to 10. మనం ఏం తీసుకోకూడదు, దొంగతనం చేయకూడదు అని చెప్పి రాస్తున్నాడు. ఓకే, అలా తీస్తే దొరికితే ఫైన్ వేస్తానంట, నేను లాక్లో ఉన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి మనకు వాషింగ్ మిషన్ కూడా ఉంది. అక్కడ బట్టలు వేసుకున్నారు చూడండి ఎవరు. వాషింగ్ మిషన్ ఉంది, వాషింగ్. ఓకే, ఇది బయట 4th ఫ్లోర్ కదా. కోల్కతాలో నేను అబ్జర్వ్ చేసిన ఏంటంటే ఓల్డ్ బిల్డింగ్స్ ఉన్నాయి. ఓకే, అప్పట్లో బ్రిటిష్ కాలం నాటి బిల్డింగ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ఉన్నాయి ఇక్కడ, చెత్త పద్ధతి. ఓకే, అక్కడ బ్రెడ్స్ అవన్నీ ఇచ్చినాడు. ఓకే, బ్రెడ్స్ ఇచ్చినాడు, తినేసి ఇంకా నేను వెళ్ళిపోతాను. ఇంకా నాకు ఇచ్చిన రూమ్ చూపిస్తాను. సో ఇది అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ వచ్చి ఇండివిజువల్ అందరికి వచ్చి లాకర్స్ ఉంటుంది. ఓకే, లాకర్ ఇచ్చి ఇది వచ్చి డార్మెంటరీ. ఈ టైప్లోనే నేను ఎప్పుడు ఉంటాను, ఎందుకంటే డబ్బులు తగ్గదని చెప్పేసి. బాగుంటుంది, డబ్బులు తగ్గదు, చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. సో ఇక్కడ తమిళన్ అబ్బాయి ఉన్నారు, ఇక్కడ బీహార్ ఉన్నారు, ఇక్కడ ఒక అమ్మాయి ఉంది, నార్త్ ఈస్ట్ అమ్మాయి ఉంది. ఇందాక చూసారు, బాగుంది అమ్మాయి. బాగుందంటే ఓకే నాకు. తర్వాత ఇతను కూడా యూఎస్లో ఉంటాడంట. సో ఇట్లా చాలామంది నేను నైట్ పరిచయం అయ్యారు. హైలైట్ కూడా ఉంది నేను నైట్ ఫుల్ కామెడీ మాట్లాడుకుని. ఒక అమ్మాయి కూడా నేను 2-3 ఉన్నారు కేరళ వాళ్ళతో మాట్లాడుకుంటా ఉన్నాను. అది మ్యాటర్. రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. ఒక ఏసీ, ఒక ఫ్యాను, లైట్స్ ఉంటాయి మన దగ్గర. ఇండివిజువల్కి లైట్లు ఉంటాయి ఆడ చూడండి లైట్. లాకర్ అంటే ఇదే మనకి. ఇంకా లాకర్ కావాలంటే ఇదే కూర్చోడానికి. ఇంకా ఇక్కడి నుంచి బయట అదే ఓల్డ్ బిల్డింగ్స్ అవన్నీ ఉన్నాయి. అట్లా చాలా బాగుంది. అంతే బాయ్. నా బెడ్ వచ్చి పైన. నేను వచ్చి బ్రేక్ఫాస్ట్ లెవెల్ ఉంటుందని చూపిస్తాను. ఓకే,
ఇక్కడ మనలాగా ఇడ్లీ దోశలు లాంటివి ఉండవు. లైక్ నార్మల్ బ్రెడ్ లాంటి ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అవన్నీ ఉంటాయి. ఓకే, అవి చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే మనకు బ్రెడ్ ఉంటుంది, ఇట్లా స్లైసెస్, ఓట్స్ ఉంది, ఇంకా వచ్చేసి ఇది ఉంది మనకు బన్ బటర్ ఉంది, పీనట్ బటర్ ఉంది, ఇంకా గ్రీన్ టీ ఉంది. ఓకే, ఓట్స్ కావాలంటే అక్కడ ఇది చేసుకోవచ్చు, కుక్ చేసుకోవచ్చు. ఇంకా బనానా ఉంది. ఓకే, ఇంకా నేను స్వీట్ తినను కాబట్టి స్వీట్ ఇంకా మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ అవాయిడ్ చేస్తాను. సో అందుకే నేను ఈ బ్రెడ్ ఇంకా ఇంకో బనానా తినేసి ఇంకా నేను బయటికి కావాలని తింటాను. నాకు ఇదే సరిపోద్ది. బయట కావాలని తినేసి ఇంకా నేను బయలుదేరుతాను. సో టైం వచ్చి 9 అవుతా ఉంది. తినేసి వెళ్ళిపోవడమే. ఓకే.